గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి జూమ్ లో జాయిన్ అయ్యారు. సో రామచంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారితో స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం రకరకాల విమర్శలు ప్రభుత్వంపై వినిపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే విమర్శలు వినిపించాయో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంపై అదే విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏంటి, నేతలకు అదేవిధంగా పార్టీలోని మంత్రులకు మధ్య పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులతో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే ఆ మంత్రులతో మాట్లాడాలి. కానీ సొంత పార్టీ నేతల సమస్యలే వినే పరిస్థితుల్లో మంత్రులు లేరన్న టాకు కాంగ్రెస్ పార్టీ నుంచే వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితులను? అందరం ఊహించిందే కదా. బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏం లేదు. పనిలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, వ్యవహారికంలో కావచ్చు. ఆ పార్టీ ఏ కారణం చేత అయితే ప్రజల చేత కోపంతో మరి ఓడిపోయిందో అదే పని ఇవాళ కాంగ్రెస్ సర్కార్ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి బాగా గంపెడని ఆశలతో సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ లో పోతే మాకు పనులు అవుతాయి, నిన్నదాకా మేము బాగా రాజ్యం వెళ్ళాము, ఇప్పుడు మాది ఏం నడుస్తలేదు ఎమ్మెల్యే అయినా కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ లో పోతే అని చెప్పేసి ఎథిక్స్ ను పక్కన పెట్టి పార్టీ మొత్తం మారి ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి ఎవిడెన్స్ హియరింగ్ కి పిలిస్తే పార్టీ మారాలని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడినట్టు ఇవాళ ఆ ఎమ్మెల్యేలే ఇవాళ మళ్ళీ పాత పాట పాడుతూ ఉన్నారు. సో ఏం తేడా లేదు కాంగ్రెస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ. ఎథిక్స్ ఏమున్నట్టు చెప్పండి. అక్కడ వాళ్ళు చేసిన పని ఇక్కడ చేద్దామని వచ్చిర్రు. అక్కడ కోపం మీద ఇక్కడికి వస్తే ఇక్కడ అదే పరిస్థితి ఉన్నది. అదే ఊహించేంది. ఇవాళ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ నాయకులకు కూడాను ఇదే మనసులో ఆలోచన, కోపం ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణం అయితే డబ్బులు లేకున్నా కానీ కొద్దిమంది మంత్రులు డబ్బుల ఆశకు, కమిషన్ల ఆశకు, కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తలేరా? వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఎన్ని ఫండ్స్ బ్యాక్ డోర్ నుంచి పోతా ఉన్నాయి చెప్పుకునేటట్టున్నదా? జీవోలు పెడుతుర్రా వెబ్సైట్ లో? ఏం లేదే. బాధ్యత విస్మరించి లాలూచి పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం దోచుకుంటున్న సర్కారు యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. సో కాబట్టి వీళ్ళకి మాకే అంత లేదు, ఇక మీకెప్పుడు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కేర్ చేయట్లేదు. వీళ్ళకు కోపం వచ్చింది. సో నిన్నదాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ యొక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు పిఆర్ఎస్ లో పోయినారు. సేమ్ యాక్టివిటీ అక్కడ, సేమ్ ఇక్కడ నుంచి కోపంతో అడుగుపోయినారు వీళ్ళందరూ కూడా. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్. అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు లేరంటారు. మొత్తంగా వాళ్ళ అధికారం కోసం, వాళ్ళకి రావాల్సిన నిధుల కోసం మాట్లాడే వాళ్ళు తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించే వాళ్ళే లేరా? కనబడుతున్నాయా చెప్పండి. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమవుతుంది. ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా పోరాటం చేయట్లేదు. అసెంబ్లీ సమావేశాలంటే వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా పోరాటాలు చేయట్లేదని మీపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయిగా. లే మేము పోరాటం చేస్తున్నాము, రోజువారీగా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మీడియా మాకు అంతా చూపించారు కదా. ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా కానీ చిన్న ట్యాగ్ తోని సింగిల్ కాలం పేపర్ లో వస్తా ఉన్నాయి. టీవీలో అయితే అసలు చూపించారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు ఐ న్యూస్ వేదికగానే మీరు చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది. భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం మీడియా చేస్తుంది కదా. మీడియా, కొన్ని మీడియాలు, మెయిన్ ఛానల్ మీడియాలు అన్ని కూడా భయపడతా ఉన్నాయి. బహుశా సర్కారు భయపెట్టిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు యాడ్లు ఇవ్వము, మీ అంతు చూస్తాము, మీ సంగతి పడతాం అనేసరికి ఆ ఇండివిజువాలిటీ లేనటువంటి మీడియాస్ అన్ని కూడా పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు మా గురించి పెద్ద చూపించే పరిస్థితి లేదు. అంతకుముందు అదే పరిస్థితి. కేసీఆర్ గారు ఏ రకంగా డిక్టేటర్షిప్ నడిపించినారో, కొన్ని టీవీలు అయితే కొన్ని రోజుల పాటు ఆపేసినారో, మా గురించి చెప్పకుండా దబాయించినారో, ఇప్పుడు అదే నడుస్తా ఉన్నది. మేమేం తక్కువ చేసాం సార్? రైతుల గురించి పోరాడేది మేము కదా. పేదల గురించి ఇండ్ల నిర్మాణం గురించి ఈ పేరుతో ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మేము మాట్లాడలేము, కొట్లాడలేమా? నిధులు తీసుకురావట్లేదట. తెలంగాణకు సంబంధించి నిధులు తీసుకురావడంలో పూర్తిగా భారతీయ తెలంగాణ బీజేపీ విఫలమైంది. 8 మంది ఎంపీలుండి కూడా అక్కడ మోడీ దగ్గర కానీ, అమిత్ షా దగ్గర కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కానీ నోరు మెదపలేని పరిస్థితి అని టాకు. బహుశా అవగాహన లేక
గవర్నెన్స్ గురించి తెలియక ఉమ్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ గురించి సిస్టమ్ గురించి తెలియక మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇంకేం చెప్పలేము మనం. బీఆర్ఎస్ కేంద్ర గత ప్రభుత్వం కూడా ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా మీరేం రాష్ట్రంలో నిధులు ఐదు తీసుకురాలేదట. కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏది కూడా జరగదు, ఉమ్, ఒక ఇంచు ముందర పోదు. ఏమైనా నడుస్తున్నాడో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. ఇది నేను చెప్పడం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ అడగండి, అన్నా రోడ్ల రాష్ట్రాలు నిర్మాణం కడుతు- చూడండి. అన్నా రాష్ట్రాలు కడుతున్న అయితే చూడండి. పనులతోని దేశంలో మీరు ప్రభుత్వం నడుతున్నారన్నా, మీరు ఇచ్చే నిధులతో రాష్ట్రాలు నడవట్లే. రాష్ట్రాలు నేనే కడుతున్న చెప్తున్నా, పనులతోని దేశం ప్రజాధనం అని నడుస్తుందన్నా. చెప్తున్నాను, అరే ప్రజాధనం. నువ్వు అట్లా కాదు. యా బొల్లమల యాదవ్ గారు ఏంటి మీ సబ్మిషన్? ఒక్కసారి శ్రీనివాస్ గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు సబ్మిషన్ తీసుకుంటా, సబ్మిషన్ తీసుకుంటా. మా సర్కారు యా బొల్లమల యాదవ్ గారు సబ్మిషన్ తీసుకుంటా ప్లీజ్. సర్కారులు జమ చేస్తున్నాం, మా దాని ద్వారా మేము ఇస్తున్నాం అని చెప్తలేదు. ప్రజాధనం కష్టార్జితం ప్రజల ద్వారా వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చేటువంటి సిస్టమ్ నీతి ఆయోగ్ అలొకేషన్ సిస్టమ్ ద్వారా పోతా ఉన్నది. దాని కాకుండా కూడా స్పెషల్ గా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్స్ ఆయా రాష్ట్రాలకు అవసరమైన చోట ఇనిషియేటివ్ తీసుకొని నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఫండ్స్ అలాట్ చేస్తా ఉన్నది. అయితేనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రోగ్రామ్స్ కనబడతా ఉన్నాయి, డెవలప్మెంట్ కనబడతా ఉన్నది, చూస్తలేమా? కాబట్టి ఈ ఆధారం లేకుండా కాంగ్రెస్ సర్కార్ చేసే ఆరోపణలు ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళ కొట్టాటలకే వీళ్ళ పంపకాలకే సరిపోతలేదు మా, కాబట్టి జాబ్ ఉండదు కాబట్టి మా మీద నెపమేస్తారు. యా రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ టైం ఇస్తా మీకు. యా శ్రీనివాస్ గారు మళ్ళీ టైం ఇస్తా.